ఈ రోజున సగటు మనిషి దేన్ని కోరుకుంటున్నాడయ్యా అంటే, వెండి ఉండాలనో, బంగారం ఉండాలనో, మేడ మీద మేడ ఉండాలనో కోరుకోవట్లేదు. కానీ నేను నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు. బాగా ఆలకించండి. ఆశీర్వాదం అంటే ఏంటి? చాలామంది ఆశీర్వాదం ఆశీర్వాదం అంటుంటారు, పేరు కూడా పెట్టుకుని తిరుగుతుంటారు. అసలు ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది? ఆశీర్వాదంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? మీకు తెలిసిన ఆశీర్వాదాలు ఏంటో నాకు తెలియదు, కానీ నా దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి మీతో ఈ రాత్రి 2 మాటలు చెప్తాను. కొంచెం శ్రద్ధగా, ఓపికగా ప్రభు మాటలు ఆలకించండి. దానికంటే ముందు, చాలామంది మా ఇంటి మీద శని ఉందండి, ఆడెవడో కళ్ళు మూసుకుని చెప్పారండి, కళ్ళు తెరిచిన నాకు కనుక మా ఇంటి మీద ఏదో ఉందట, దాని కొరకు ఏదో చేయబోతే ఏదో అయ్యింది, ఉన్నది పోయింది, మరొకటి పోయింది అని చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఈ రోజున ఏదో జరుగుతుందని ఆశపడి ఉన్నది కూడా నష్టపోతున్న పరిస్థితుల్లో ఓ సగటి మనిషి వెళ్ళటం కడు శోచనీయం. ఈ రాత్రి ఒక చిన్న వర్తమానం మీరు మనసు పెట్టగలిగితే, నా దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మనసు పెట్టి నా దేవుని మాట ఆలకించండి. ప్రియులారా, ఇక్కడ చాలా కుటుంబాల్లో దరిద్రత, ఎంత కష్టపడుతున్నా మిగలకపోవటం, ఎంత కష్టపడుతున్నా తృప్తి లేకపోవటం, ఎంత కష్టపడుతున్నా మొదటి వారంలో ఉన్న ఆనందం నెల చివరి వారంలో లేకపోవటం, ఇవన్నీ కూడా బాధాకరం. నా దేవుడు దీవిస్తే నెల ప్రారంభంలో ఉన్న ఆనందం నెల ఆఖరి వరకు ఉంటుంది. అది మీకు కావాలంటే ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. బాగా ఆలకించండి. ఒక చిన్న మాట చదువుకుని ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి బైబిల్లో గమనిద్దాం. నీ నిమిత్తం, కొంచెం గట్టిగా, ఆ శాపమును ఆమె. ఒకసారి మనలాంటి దేవుని బిడ్డలండి, దేవుని చేత నడిపించబడుతున్న రోజులు. మీకు మంచి మాట చెప్పనా? దేవుని బిడ్డ అంటే అర్థం ఏంటంటే, దేవుని చేత నడిపించబడాలి. దేవుడు వాళ్ళని పోషించాలి, దేవుడు వాళ్ళని నడిపించాలి. దేవుని చేత నడిపించబడే వాళ్ళే దేవుని బిడ్డలండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పగలేమో మేఘముగా, రాత్రేమో అగ్నిగోళంగా వాళ్ళ ముందు ఆకాశంలో నడుస్తుంటే, ఆ వెలుగులో రాత్రి పగళ్ళు నడిచారు. అది వాళ్ళ ప్రయాణంలో వీళ్ళని ఎదుర్కోలేక, వీళ్ళని తట్టుకోలేక ఒక రాజు ఆ రాజ్యంలో పడి వెళ్తే నీళ్లు ఆవిరైపోతాయని, పంట చేలు నాశనం అయిపోతాయని రాజు వాళ్ళని శపించమని ఓ పెద్ద మాంత్రికుని తెచ్చిపెట్టాడు. అతను ఏదంటే అది అవుతుంది, ఎవరిని శపిస్తే అది శపించబడిపోతుంది. అంత పాపులారిటీ కలిగినటువంటి బిలాముకి బాలాక్ అనే రాజు హెచ్చరిక చేసి ఆజ్ఞాపించాడు. ఇక రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అని ఇక చేసేది లేక, సరే బాబు అని నోరు మూసుకుని, నాకు బలిపీఠం కట్టాలి, బలి పశువులు కావాలని అడిగి బలులన్నీ చెల్లించి దేవుని అడుగుతున్నాడు, అయ్యా
ఈ పనికిమాలినోడు వచ్చి నీ ప్రజల్ని శపించమంటున్నాడు బాబు, నాకు మనసు లేదు, మరి ఏం చేయమంటావంటే, ఎరా ఎన్ని గుండెలరా నీకు, నా పిల్లల్ని నువ్వు శపిస్తావా? ఏమనుకుంటున్నావు? అదేనయ్యా, నువ్వు ఊరుకోవని నాకు తెలుసు. రాజేమో బలవంతం చేస్తుంటే ఏదో ట్రై చేసే కానీ నువ్వేమో ఒప్పుకోవని తెలుసు, కానీ మరి ఏం చేయమంటావు? నేను చెప్పిన మాట వాడితో చెప్పు, నేను చెప్పిన మాట వాడితో చెప్పు అని దేవుడు బిలాం అనే ఒక ప్రవక్తకి చెప్పాడు. ఈ బిలాం ప్రవక్త ఏం చెప్తున్నాడు తెలుసా? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం. బిలాం అనే రాజు అడుగుతున్నాడు, ఏమయ్యా ప్రవక్త గారు, దేవునికి ఏం చెప్పాడు అని అడిగాడు. అప్పుడు ఇట్లా అన్నాడు, బాలాకు రాజా లేచి విను, నా మాట ఆలకిచ్చు. దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు. చెప్పి చేయకుండా ఉంటాడా? మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? అండర్లైన్. ఆమేన్. అమ్మ ఒక్క నిమిషం. ఏమిరా దేవుడు ఏం చెప్పాడు నీకు అని ప్రవక్తని రాజుగారు అడిగితే, అయ్యా ఆయన మాట తప్పేవాడు కాదండి. నీవు డబ్బు ఇచ్చి నన్ను రికమెండ్ చేయించి బెదిరించినంత మాత్రాన, నేను పలికినంత మాత్రాన దాన్ని నెరవేర్చేవాడు కాదు. మనిషికో రకంగా కార్యం చేసేవాడు కాదు. నన్ను ఏం చేయమని చెప్పాడంటే, నువ్వేమో ధనం ఇస్తాను, బంగారం ఇస్తా, పొలం ఇస్తా, నీకు ఏం కావాలో ఇస్తా, అది ఇస్తా, వాళ్ళని చెప్పించు అంటావు. ఆయన అంటాడు, రేయ్ దీవించాలి కానీ వాళ్ళని శపించకూడదు. ఆమె బాగా వినా, నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని నీవు ఆశీర్వదించాలి కానీ శపించకూడదు అని చెప్పాడు. రాజా దీవించమని నాకు సెలవాయను, నేను దానిని మార్చలేను. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుతాను. ఈ రాత్రి నా మాట వినండి. నీకు విరోధంగా రూపించబడిన వాళ్ళు ఎవరైనా కానీ, నిజంగా నీవు దేవుని చేతిలో ఉంటే, యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివే అయితే, నీకు ఏదైనా విరోధంగా మనుషులు ఆలోచన చేస్తే, నీకు విరోధంగా మనుషులు ఏదైనా ఆలోచన చేస్తే, నా దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. బాలాకు అనే పేరు మోసిన ప్రవక్త అతని నోటితో ఏదంటే అది అవుతుంది. అంత పేరు మోసిన వ్యక్తి కూడా తన వల్ల కావట్లా. ఎందుకంటే దేవుడు దీవించిన ప్రజలాళ్ళు, వాళ్ళని నేను మార్చలేను, వాళ్ళని నేను శపించలేను, నేను మార్చలేను అంటాడు. రాజుకి ఇంకా ఒళ్ళు మండిందాడు. ఏరా వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏమిటి? వాళ్ళు అంతగా దీవించబడటానికి కారణం ఏంటి? నీవు వ్యతిరేకమైన మాట వాళ్ళలో ఉన్న రహస్యం ఏంటి అని రాజు సహితం గడగడగడగడ వణిగిపోతూ, అసలు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అని అడిగాడు. అప్పుడు రాజా, నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకున్నా చెప్పు, ఎందుకు చెప్పించలేకపోతున్నావు? వాళ్ళకి మంత్రం ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు ఏదంటే అవుతుంది కదా, అది వాళ్ళ మీద ఎందుకు పని చేయట్లా? ఈ రాత్రి బాగా వినండి. ఈ రాత్రి నా మాటలు జాగ్రత్తగా వినండి. చెప్పి ముగించి వెళ్ళిపోతాను. నేను వచ్చినంత మాత్రం మీకు ప్రయోజనం ఏమి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మన మధ్యలో ఉన్నవాడు నజరేయుడైన యేసు. ఆయన ఎవరయ్యా అంటే, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన శక్తి కలిగిన ఒకే ఒక్క దేవుడు. కలిసి రాకపోవటానికి కొంతమంది అండి, మనోళ్ళు కూడా, ఎవడో తిక్కలోడు చెప్తే బాత్రూమ్ గుమ్మ అడ్డమైందని
అడ్డంగా ఉన్న బాత్రూమ్ గోడ బద్దలు కొట్టి తీసుకొచ్చి కిచెన్కి అడ్డం పెడితే అదేమంటే వాస్తు అని చెప్పి వింటున్నారా? బాత్రూమ్కి కిచెన్కి సంబంధం ఏమిటండి? ఆ మూల తగ్గిందని ఈ మూల పెరిగిందని ఉన్న గోళ్ళని పగలగొట్టి, అసలే పేదోళ్ళు ఈ గోళ్ళ పగలు కొట్టుకుని కొత్త గుమ్మాలు పెట్టుకునేసరికి ఇంకాస్త దిగజారిపోతే ఇప్పటికి కూడా తెలివి లేని ప్రజలు కోకొల్లగా ఉన్నారండి. ఈవెన్ బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా వాస్తు చూసేవాళ్ళు లేకపోలే. నా ప్రియులారా, ఈ రోజున మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నాయి? మన కుటుంబాల్లో శాపం ఎందుకు ఏలుబడి చేస్తుందో మీకు తెలుసా? మనం ఎవరో తెలుసా? పేతురు భక్తుడు చెప్తాడు, మీరు దేవుని పిల్లలారా, మీరెవరో తెలుసా? ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు పిలవబడిన వాళ్ళు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడండి? చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపా, నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో 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 నివసింపచేసి నందునా. హల్లెలూయా. ఒక చిన్న విషయం అండి, వివరంగా చెప్తాను వినండి. అతను ఏది అంటే అది జరిగే పరిస్థితుల్లో అతని వల్ల కూడా కాట్లా. రాజుకు డౌట్ వచ్చింది, ఈ 16 పరాంగణాల్లో ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో
పేరు మోసిన ప్రవక్తవు కదయ్యా, నీ వల్ల కూడా కావట్లేదేంటి? అయ్యా, నా వల్ల ఎందుకు కావట్లేదంటే వాళ్ళలో గొప్పతనం ఉంది. వాళ్ళల్లో ఏముంది? వాళ్ళల్లో గొప్పతనం ఉంది. రాజుకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. ఏమిటా గొప్పతనం అని అడిగాడు. వింటావా అన్నాడు. చెప్పు అన్నాడు. చదువుదాం ఇప్పుడు నుంచి, అక్కడి నుంచి చదవండి. అమ్మా 20 నుంచి చదువు, 20 నుంచి చదువు. రాజా, దీవించమని నాకు సెలవు ఇవ్వబడింది. ఓకే, నేను మార్చలేని దీవెన వాళ్ళ నెత్తి మీద ఉంది. తల పైకెత్త, చదివే వాళ్ళు చదువుతారు, మిగిలితే వాళ్ళు తల పైకి తినొచ్చు కదా. నేను మార్చలేని దీవెన వాళ్ళ తల మీద ఉంది. ఏముందండి? కొంతమంది ఈ మధ్య ట్రెండ్, పెద్ద పాస్టర్ గారికి టైం లేక మీ నెత్తి మీద మీరే చేతులు పెట్టుకోండి, నేను చేతులు పెడుతుంటే మీ అందరు వైరస్ నాకు తగులుతుంది అని చెప్పి కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు పెద్ద అయ్యగారులు అందరు. మీ నెత్తి మీద మీరే పెట్టుకోవాలి. ఆడెవడో అంట, ఎవరి నెత్తి మీద పెడితే వాడు భస్మం అయిపోతాడని వాడిని అటు చేసి ఇటు చేసి ఇటు చేసి అటు చేసి వాడి నెత్తిన చెప్పాలి ఇట్లాంటి తెలుసుకోవాలి మీరు. వాడి నెత్తిన వాడే చేయి పెట్టుకునేటట్టు చేసి ఇంకా స్టోరీ వేరుగా ఉందనుకోండి. ప్రియులారా, నీ నెత్తి మీద ఏముంది? తెలుసునా? యెహోవా విమోచించిన వారు సంతోషముతో తిరిగి సియోనుకు వస్తారు. వారి తలల మీద తెలుసా, వాక్యం తెలుసా? మీ తలల మీద ఏముండాలండి? నిత్య సంతోషం వారి తలల మీద నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. వారి తలల మీద ఏముండాలా? నిజంగా మీరు దేవుని చేత విడిపించబడిన ప్రజలైతే, దేవుడు ఎన్నుకోబడిన ప్రజలే అయితే, మీ తలల మీద శాపం ఉండకూడదు, శని కూర్చోకూడదు. ఒకవేళ అప్పటికే అలాంటి పరిస్థితులు కొనసాగుతుంటే ఆ శాపం నుంచి ఎలా విడుదల పొందాలో, నిజంగా దేవుని ఆశీర్వాదం నీవు పొందాలంటే ఏం చేయాలో 3 మాటలు చెప్పి ముచ్చటగా ముగిస్తాను, ఆలకించండి. రాజా, దేవుడు వాళ్ళని దీవించాడు, నేను దాన్ని మార్చలేను. నువ్వు పవర్ఫుల్ కదా, అవన్నీ అయిపోయినాయండి. మిగతా వాళ్ళ ముందు పవర్ఫుల్. వీళ్ళు నాకు మించిన పవర్ఫుల్ జనాంగం. ఆమె గొర్రె పిల్ల రక్తము విమోచన అనుభవించిన వాళ్ళు. పస్కా గొర్రె పిల్ల రక్తం వాళ్ళ మీద కనబడుతుంది. వాళ్ళని ఎవరు ముట్టలేరు. అవునా? ఇంకా ఏముంది వాళ్ళల్లో? వరుసగా చదవండి. నేను దాన్ని మార్చలేను. చదువుమా. ఏ దోషము కనుగొనలేదు. నువ్వు వాళ్ళని ఎందుకు శపించలేకపోతున్నావు రా బిలం అంటే, వాళ్ళలో వంకరతనం లేదు అయ్యగారు. వింటున్నారా? వంకరతనం, వంకర మాటలు, వంకర సూపులు, వంకర టింకర నడకలు కనుగొనలేదు. ఓకే, అండర్లైన్. అతని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి నా మాట వినండి. మీరు సేవిస్తున్న దేవుడు, వాళ్ళు సేవించిన దేవుడు ఒక్కడే. వారికి తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉన్నాడా? ఒక ప్రశ్న. వారికి తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉన్నట్లయితే నీ మీద ఏది పనిచేయదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోతుంది, త్వరగా ముగిస్తా. వారిలో ఏముందో చెప్తా వినండి. వంకరతనం లేదు. రాజు యొక్క జయధ్వని ఉంది. ఏ ధ్వని?
చెప్పాలి. ఏ ధ్వని? రాజు యొక్క జయం. రాజు ఒక రాజ్యాన్ని గెలిచి వచ్చినప్పుడు కేకలతో, కేరింతలతో, జయధ్వనులు, జై జై. మొన్నటిదాకా జైలు కొట్టారు కదా, అలాంటి కేకలు 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 వారిలో ఉన్నాయి. ఇప్పుడు తల పైకెత్తాడు. ఎవరైనా గట్టిగా సప్పట్లు కొడితే, ఎవరైనా గట్టిగా హల్లెలూయా చెప్తే, వీళ్ళు పెంతుకోస్తోళ్ళండి, ఈ పెంతుకోస్తోళ్ళంటే మా పడదండి అనే వాళ్ళు ఉంటారండి. మీలో ఉన్నారు, నాకు తెలీదు. మా ప్రాంతంలో ఎక్కడ పోయిన ఇదే గోల. పెంతుకోస్తే ఏంటి, గొంతుకోస్తే ఏంటి, ఏస్తైనా స్తుతి ఉండాలా. ప్రియులారా, మీకు తెలుసా పరలోకంలో దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారో తెలుసా అండి? మీరు బైబిల్ చదివితే మీకు కనపడుతుందండి. దైవజనుడు దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రవక్త యెషయా 6వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని చూస్తూ, ఆయన ఆకాశం అనే సింహాసనం మీద కూర్చుంటే తన అంగి అంచులు భూమిని తాకుతూ దేవాలయాన్ని నిండుకుని ఉండగా, కెరూబులు సెరాపులు మహిమపరుస్తూ ఉండగా, ఆ వాళ్ళు చేస్తున్న స్తుతి ఆరాధనకి ఏం జరుగుతుందో తెలుసా? తెలిసిన వాళ్ళు చదవాల. అని ఏ స్వరం? కొంచెం నా మాటలు అర్థం చేసుకుంటూ వినండి. చదువుతూ వింటూ అర్థం చేసుకుంటూ గ్రహించండి. ఏ స్వరం అది? కొంచెం గట్టిగా మాట్లాడితే వచ్చిన నష్టం ఏం లేదండి. పంపుల దగ్గర తగాదాడేటప్పుడు వచ్చే స్వరం కంటే కూడా దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు రావాలా అధిక స్వరం. అక్కడ రాగలిగితే నీ స్వరానికి వెయిట్ ఎక్కువ. ప్రియులారా, దేవదూతల కంఠ స్వరము వలన కదులుచున్నవి పరలోకపు గడప కమ్ములు అదురుచున్నాయి. దేన్ని బట్టి? వారు దేవుణ్ణి మహిమపరుస్తున్న ఆ కంఠ స్వరపు శబ్దానికి. మీకు తెలుసో తెలియదు, మీరు గాని గట్టిగా అరిస్తే మీరు వరుసగా పేర్చుకున్న గ్లాసులన్నీ కింద పడతాయి. ఇంట్లో చూడండి, రీసౌండ్కి ఏమవుతాయి? అందంగా పేర్చుకున్న ప్లేట్లన్నీ కింద పడతాయి. ఎందుకని? కంఠ స్వరానికి, ఆ శబ్దానికి, తరంగాలకి ఆ శక్తి ఉంది. ప్రియులారా, దేవుని పిల్లల నోట జయధ్వనులు ఉండాలి. ఆ కోస్తు ఈ కోస్తు కాదండి. నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని విమోచన అనుభవం నీకుంటే, దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తుంటే మౌనంగా ఉండవు, మౌనంగా ఉండలేవు. ప్రియులారా, బైబిల్లో యేసు ప్రభు విడిపించిన వాళ్ళందరూ కూడా గంతులు వేస్తూ ఎలా గెలిపారండి? ఆయన మహిమపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ గంతులు వేస్తూ వెళ్ళారు. అంటే విమోచించబడిన వాళ్ళు మౌనంగా ఉండరు, స్వరమెత్తుతారు, గళమెత్తుతారు. స్వరమెత్తి, కంఠ స్వరమెత్తి దేవుణ్ణి మహిమపరచటం వారి విధి, వారి విధి. ప్రియులారా, ఈ బిలాం వాళ్ళలో ఏముందో తెలుసా రాజా? వాళ్ళలో వంకరతనం లేదు. రాజు యొక్క జయధ్వని. ఏ ధ్వని? నా మాట ఏనండి, మీ ఇల్లులో, మీ ఇంట్లో ఒక దేవుడి కార్యం జరగాలంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం, శాపం పోవాలంటే ఖచ్చితంగా జయధ్వని ఇంట్లో ఉండునుగాక. దేవునిని గూర్చిన కృతజ్ఞత భావముతో కూడిన జయధ్వని మీ అంతరంగంలోంచి పెళ్ళిబిగి వచ్చునుగాక. ఏ ఇంట్లో అయితే జయధ్వనులు ఉంటాయో ఆ ఇల్లంతా కూడా నెమ్మదిగా ఉంటుంది. నా శాపం వాళ్ళ మీదకి వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే రాజా, వంకరతనం లేదు, జయధ్వని ఉంది. గురుపోతు వేగము వంటి. ఎట్లా ఉన్నారు ఇల్లు? కదలండ్రా అంటే మేము వండుకున్న బిర్యానీ చల్లబడిపోతుంది, తినేసి బయలుదేరుతాం అనేవాళ్ళు కాదు. ఇప్పుడే సగం ఉడికిందయ్యా, ఆగు తినేళ్తాం అనేవాళ్ళు కాదు. లే అనగానికి లేచి కదిలేవాళ్ళండి, లేచి కదిలేవాళ్ళు. మూటముళ్ళు సర్దుకుని మేఘం కదిలినప్పుడల్లా పెళ్ళుబికి వేగముగా నడిచేవాళ్ళు. దేవుని పిల్లలకి ఏముండాలా? గురుపోతు వంటి వేగం, పొట్టేళ్ళు వంటి వేగం. బాగా కొవ్వు పట్టిన గొర్రెపిల్ల ఎట్లా ఉంటుందో తెలుసండి? దాన్ని పట్టుకోగలమా?
దాన్ని అదుపు చేయగలమా? చేయలేం. కొమ్ములతో ఇసురుతుంది. ఎందుకంటే దాని దగ్గర బలం ఉంది. గురుపోతు వంటి వేగం వారికి కలదు. ఇంకా యాకోబులో ఏం లేదండి, యాకోబులో ఏం లేదండి, మంత్రం లేదు. ఇజ్రాయేలులో ఆమె ఏం లేదు. స్తోత్రం. శకునాలు చూడకూడదు. పొద్దున్న లేచి ఆడపిల్లల ముఖాలు చూసేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎదురురా వెనకరా అనేవాళ్ళు ఉంటారు. వింటున్నారండి? ఏమండి, ప్రార్థన కొబ్బరికాయే అనుకునే వాళ్ళు ఉంటారు. ఉన్నారు గనుకనే ఆ ఇంట్లో సమాధానం లేకుండా పోతుంది. ఆ ఇంట్లో ఎంత కష్టపడుతున్న రూపాయలు నిలబడకుండా పోతుంది. ఈ రాత్రి నిజంగా దేవుడే నాతో మాట్లాడుతున్నాడనే మనసు నీకుంటే ఈ రాత్రి నీ శాపం ఈ రాత్రే విడుదల కలగబోతున్నటువంటి రాత్రి అండి. నిజంగా మీరు నా కళ్ళారా ఆశీర్వాదకరంగా ఉండటం చూడాలనే నా దేవుని హృదయంలోంచి పుట్టిన మాటలే మీతో చెబుతున్నా. నా ప్రభు ఎవరో తెలుసా? శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఆమె మరి శాపం మన మీద పని చేయకుండా ఉండాలంటే మనలో కూడా కొన్ని ఉండాలి. ఏంటంటే వంకరతనం ఉండకూడదు. ఏమండి, రాజు యొక్క జయధ్వని స్తుతించే అనుభవం, ఆరాధన అనుభవం. మూడోది, శకునాలు చూడకూడదు, మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు. వింటున్నారా? మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు గతంలో. పిల్లోడు కాస్త ఒళ్ళు వెచ్చగుంటే చాలు పసుపు నీళ్లు కనపడకుండా తీసి రోడ్డుకి అడ్డంగా పోపించేవాళ్ళు. మా వాళ్ళు పొద్దుండే లేచి అడావుడు గుడ్డుగుడ్డులు పోయేవాళ్ళు. అల్లా అమ్మ బాబోయ్ ఎవడో దరిద్రుడు నీళ్ళు పోసాడని చెప్పి గుండెలు అరిసిపోయేటట్టుగా తిట్టుకుంటూ పోయేవాళ్ళు. ఆ మాట ఆ నోట నా దగ్గరికి వస్తే వాళ్ళెవడో కాదండి, మన బిల్డింగ్లోనే ఉంటాడట, ఎవరో మాకు తెలియట్లేదు అంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలుసాడు. పిల్లరా, జ్వరం వస్తే పసుపు నీళ్ళు, తలకాయ నొప్పి వస్తే తాయిత్తులా చింతగింజలా ఏంటో ఇవన్నీ అన్ని ఆచారాలు. నీకెవరున్నారు తెలుసా? మేఘమై అగ్ని అయి నడిచిన దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆమె ఉంటే ఈయన చేయన పట్టుకోవాలి, లేదంటే లోకం చేయను పట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయ. దేవుని పిల్లలారా, చాలా మాటలు ఉన్నాయి కానీ వీళ్ళు ఆ హైఫై క్వాలిటీస్ కలిగి ఉన్నారు కనుక ఎవడు వాళ్ళని ఏమి చేయలేకపోతున్నారు. క్రైస్తవుడు మైనారిటీ కాదండి, మహాశక్తి కలిగిన జనం. ఆమేన్. దేవుని పిల్లలారా, దేవుడే వాళ్ళని చూసి మురిసిపోతూ ఆకాశం చూసి ఏమంటాడంటే, ఇజ్రాయేలు చదవాలా 24:5 సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వాక్యం. ఆకాశమందున్న దేవుడు ఇజ్రాయేలీల గుడారాలు చూసి ఏమంటాడంటే, యాకోబు నీ గుడారాలు ఎంత రమ్యములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎట్లా కనబడుతున్నాయి అంటే దేవునికి. ఎట్లా? రమ్యము అంటే అందమైనది అని అర్థం. దేవుని కళ్ళకట ఇజ్రాయేలీల గుడారాలు వాస్తవానికి ఎండకెండి 40 ఏళ్ళండి, రంగెలిసిపోయి చిగిపోయి పిగిలిపోతున్న ఆ గుడారాలు దేవునికి ఎలా కనపడుతున్నాయి అంటే ఎంతో రమ్యముగా కనపడుతున్నాయి అట. ఆ రమ్యముగా ఉన్న గుడారాలు ఎందుకు అలాగ ఉన్నాయంటే దేవుని మహిమ ఆ గుడారాలను కప్పింది కనుక. ఆమె దేవుని మహిమ ఒక్కొక్క గుడారం మీద ఉంది కనుక దేవుని కనుదృష్టికి ఆ గుడారాలు గుడ్డతో కట్టినవైనా దేవుని కళ్ళకి ఎలా కనపడుతున్నాయి అంటే రమ్యముగా. యాకోబు నీ నివాస స్థలములు, ఇశ్రాయేలు నీ గుడారం నీ నివాస స్థలం ఎంతో రమ్యం. ఆమె రమ్యముగా కనబడుతుంది. ఇజ్రాయేల్ ప్రజల్ని శపిద్దాం అనుకున్నాడు కానీ ఆ శాపాన్ని నా దేవుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రతిష్టతను బట్టి, ఆ మహిమను బట్టి ఆ శాపాన్ని ఏం చేశాడండి?
ఏం చేశాడండి? ఆశీర్వాదంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారండి. అది గొప్ప అద్భుతమైన కార్యం. సముద్రం అడ్డంగా నిలబడిన సముద్రం రెండుగా విడిపోయి, ఏ సముద్రం అయితే వాళ్ళని బెదిరించిందో, అడ్డుగా నిలబడిందో, ఆ సముద్రమే దారి తొలగిపోయి పక్కన నిలబడిపోయి ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఆహ్వానించి అద్దరికి చేర్చింది. ఈ మహా గొప్ప అద్భుతాన్ని చూసిన ఇజ్రాయెల్ ప్రజలు పరవశించి పాటలు పాడుతూ 3 రోజులు ముందుకెళ్ళారండి. ఎన్ని రోజులు? 3 రోజులు నడిచారు. ఇంతలో వాళ్ళకి దాహమై నీళ్ళు అని ఎతుకుతుంటే అక్కడ చెడిపోయిన విషపు నీళ్లు ఉన్నాయి. వాళ్ళు ఆ నీళ్లు తాగి, థూ, ఈ నీళ్లు విషంగా ఉన్నాయి, ఎవరు తాగొద్దు అని అందరితో చెప్పుకున్నారు. మరి ఏం పాములు పడి చచ్చినాయో, మొత్తానికి విషం అయిపోయింది. చేదు, భయంకరమైన చేదు నీళ్ళు. తాగిన వాళ్ళంతా తూ అని ఊసేస్తున్నారు. ఇంతలో దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా, మాకు దాహంగా ఉందయ్యా, ఈ నీళ్ళు ఉన్నాయి కానీ ఉపయోగం లేదు, చేదు ఈ మారాగా ఉన్నాయి, దీని పేరేంటంటే, వాళ్ళు ఏం పేరు పెట్టారంటే మారా అని పెట్టారు. మీరు అదే నిర్గమకాండం 15 అధ్యాయాలు మీరు ఆ మాటలు చదువుతారు. తీసిన వాళ్ళు చదవండి, కొంచెం ముందుకెళ్దాం. 15 అధ్యాయం 22వ వాక్యం చదువుదాం. సాగజేయగా వెళ్ళి నడిచిరి, మారాకు చేరారు. ఆ నీళ్లు తాగలేకపోయారు. ఆమేన్. ఇంతలో సనుగు కొనగా యెహోవా అండర్లైన్ ఒక చెట్టును చూపించారు. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, రకరకాల అందమైన చెట్లు ఉన్నాయి. ఒక చెట్టును మాత్రమే చూపించాడని. చూపిస్తే ఆ చెట్టు కొమ్మ విరిచి నీళ్ళలో వేశారండి. వేసిన తరువాత నీళ్ళు ఎలాగైపోయినాయి? చేదు విరిగిపోయి తీయటి నీళ్ళుగా మారిపోయినాయి. వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు, ఇదేంటిది, ఒక కొమ్మని తీసుకొచ్చి నీళ్ళలో వేయగానే ఆ చేదు ఇరిగిపోయిందేంటి అని విచిత్రంగా అనుకుంటున్నారండి. విచిత్రంగా అనుకుంటూ ఆ నీళ్లు తాగి ముందుకెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ మారా అనే మాట కనపడగానే మరొక చరిత్ర కూడా గుర్తు వస్తుంది. వాళ్ళెవరు? అబ్బా, బాగా కనెక్ట్ అవుతున్నారు, రైట్. నయోమి బెత్లెహేము పట్టణాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశం, విగ్రహారాధన కలిగిన దేశం, అన్య ప్రజలు కలిగిన దేశానికి వెళ్ళిపోయింది. అసలు బెత్లెహేము అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు. చెప్పండి, దేవుని ఇల్లు. ఇంకా చెప్పాలంటే రొట్టెలున్న ఇల్లు. ఏమున్నాయి ఆ ఇంట్లో, ఆ ఊర్లో? మరి అనుకోని విధంగా వాళ్ళ కరువు వచ్చిందండి. నాకు ఆ చరిత్ర చదివితే విచిత్రం. అందరూ ఉన్నారు, వీళ్ళు మాత్రం ఉండలేకపోయారు. మరి వీళ్ళు ఏం చూసుకుని ఉన్నారు, ఆమె ఏం చూసుకుని వెళ్ళిపోయింది? పైగా భర్తని, 2 కుమారుల్ని. మీకు తెలుసా, ఆడోళ్ళ మాట గవర్నమెంట్ శాసనం అండి. ఒక ఆడ మనిషి తలుచుకుంటే ఒకరిని కాదు 3 కదిలిచ్చింది సుమా. మరి మేము బలహీనలు అంటారు ఏంటండి? అందుకే కదా గవర్నమెంట్ అంతా ఏ ఓటు బ్యాంక్ నమ్ముకుంటుంది. ఏళ్ళతో పెట్టుకుంటే మన సీటు పదిలం. అందుకని పథకాలన్నీ ఎవరి పేరుతో ఇవ్వాలి? ఇంటి పట్టాలని ఎవరి పేరుతో ఇవ్వాలా? రేషన్ కార్డులు ఇంటి యజమాని పేరు ఎవరితో పెడుతున్నారు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుని నాకు ఫోన్ చేసి చెప్పండి. ఒకప్పుడు ఇంటి యజమాని అంటే ఎవరి పేరు ఉండేది? భర్త పేరు ఉండేది. ఇప్పుడు అది లేడీస్ గవర్నమెంట్. ఎవరైనా వాళ్ళని ఫాలో చేయాల్సింది. వాళ్ళని కాదని బతికే దినాలు కావు. అంటే మా పాస్టమ్మ గురించి అనుకున్నారు కాక, బంగారు కొండ, ఆమెను బట్టి ఇదిగో ఇట్ట తయారైన, లేకపోతే ఎక్కడో కంపు కొట్టుకుంటూ ఉండేవాడిని.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ మనిషి అండి కుదురుగా ఉన్న మగ మనుషులు కదిపి ఇక్కడ వద్దా కాదే, వాళ్ళందరూ నోరు మూసుకుని కదులుతావా లేదా, చచ్చిపోతున్నావు, అక్కడ బాగుందంట అని చెప్పి 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 ఊరు కదిలిచ్చిందండి ఆవిడ. ఊర్లోంచి బయటికి తీసుకొచ్చిందా ఊరుకోలా. అందరూ మేము ఉన్నాం కదే, ఉండు, మీకేం తెలుసు, మేము పోతాం. నాకు అర్థం కాదు ఏంటంటే, బెత్లెహేం దేవుని ఇల్లు అండి, దేవుని ఇల్లు. అందరి నిరీక్షణ ఏంటంటే, ఇప్పుడు కరువు వచ్చింది, 4 రోజులు మళ్ళీ వర్షాలు వస్తాయి. వాళ్ళ నిరీక్షణ అది. ఊరందరికి ఉన్న నిరీక్షణ ఈమెకి లేదు. కొంతమంది ఉంటారండి సంఘాల్లో కూడా, సంతృప్తిగా వాక్యం ఉన్నా, అన్నీ బాగున్నా, మాకు ఈ సంఘం నచ్చలేదా, మా పాస్టర్ గారు అన్నీ మా వైపు చూసి చెప్తున్నాడు, పొడుస్తున్నట్టు ఉంది, ముళ్ళ కంప మీద పొడుచున్నట్టుగా ఉంటుంది, మేము ఉండం, వెళ్ళిపోతాం. ఎవడికి నష్టం? ఎవడికి నష్టం అండి? సముద్రం మీద అలిగితే చేపకి నష్టమా, సముద్రానికి నష్టమా? అబ్బా ఎంత బాగా చెప్తున్నారు, అందరికి ఉన్నట్టుంది ఈ గోల. వింటున్నారండి? బాగా వినండి. అన్ని సమృద్ధికున్న ఈ బెత్లెహేము కరువు వచ్చింది. అయితే ఏమైట, దేవుని కనుదృష్టి కలిగిన పట్టణం కదా, దేవుని ఇల్లు అని పేరు కదా, ఇవాళ కాకపోతే 4 రోజులకు మళ్ళీ బాగుపడతామని నిరీక్షణ ఊరందరికి ఉంది, కానీ నయోమికి లేదండి. మొత్తానికి భర్తని 2 కొడుకుల్ని ఒప్పించి మెప్పించి మోయాబు దేశాన్ని తీసుకెళ్ళి చివరికి ఏం చేసింది, ఏం సాధించిందా బాబు అంటే, మొత్తానికి 2 కొడుకుల్ని కట్టుకున్న భర్తని పోగొట్టుకుని 3 మహిళా మండలి స్థాపించేశారు. 3తో మహిళా మండలి, ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్. ఇంకా మిగతా వాళ్ళు లేరు, ఈ 3 మిగిలారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ కలుపుకుంటారో మనకు తెలియదు. ఈ 3తో మహిళా మండలి బోర్డు పెట్టుకున్నారు. ఇక ఆమెకు బుద్ధి వచ్చి, నేను ఈ దేశానికి వచ్చి నేను సమృద్ధి కలిగి వచ్చా, నష్టపోయా అని చెప్పి ఆమె ఒక వార్త ఉందండి చాలా రోజుల తర్వాత. ఏమిటంటే, యెహోవా బెత్లెహేమును దర్శించెను అనే మాటని, నా దేశానికి నేను పోతా అని చెప్పి 2 కోడలతో ఏమంది, అమ్మలారా మీరు వయసులో ఉన్నారు, భర్తను పోగొట్టుకున్న నేను, మీరు వెళ్ళి వయసులో ఉన్నారు, పెళ్లి చేసుకొని పోండి అంటే, పెద్దక్క ముద్దు పెట్టుకుని హలో హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయి, ఈ చిన్నక్కని పిలిస్తే ఏమందంటే, అత్తమ్మా నీ వెంట రావద్దని మాత్రం నాకు చెప్పొద్దు, నీ దేవుడే చెప్పాలా, నీ జనమే. ఎట్లా కుదిరింది, ఎలా తెలిసింది రూతమ్మ అంటే, రోజు ఇజ్రాయెల్ కథలు చెప్పేది నయోమి. సండే స్కూల్కి వెళ్ళింది కదూ, ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివేది కాదు. మా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మా దేవుడు మన్నాను పెట్టాడు, యోర్ధాన్ని చీల్చి దాటిచ్చాడు, దేవదూతల ఆహారాన్ని మనుషులకు పెట్టాడు, పూరేళ్ళు తిప్పించాడు అని అరణ్యంలో జరిగిన అద్భుతాలన్నీ రోజు వీళ్ళిద్దరూ చెప్పారు. మరి ఎవరు కావాలంటే, నీ దేవుడు కావాలి. ఎందుకంటే మీ దేవుడు కన్నీరు గారిస్తే దిగి వస్తాడట, మీ దేవుడు ఏడుస్తుంటే చూస్తూ ఉండడట, మీ దేవుడు శాపంలో నలిగిపోతున్న వారిని ఆశీర్వాదకరమైన స్థితికి మారుస్తాడని నువ్వే చెప్పావుగా. నాకు ఆ దేవుడు కావాలి. దయచేసి అత్తమ్మ, మరణము తప్ప మళ్ళీ ఎవ్వరు విడతీయటానికి వీల్లేదు. దేహం అంతా కూడా నీతోనే కలిసి నీ దేవుని కొరకు చచ్చిపోతా కానీ నిన్ను విడిచి మాత్రం నేను రాను. నాకు ఆ దేవుడు కావాలి. ఒక అన్యురాలండి, వింది నమ్మింది, వెంటబడుతుంది. ఎవరు వెంట? అత్త వెంట కాదు సుమా, అత్త నమ్ముకున్న దేవుని కొరకు. అర్థం కాల. మొత్తానికి చిన్న కోళ్ళు పట్టుకుని మొత్తానికి బెత్లెహేం వచ్చిందండి. ఊరోళ్ళు అందరూ ఈమె అప్పుడు వద్దన్న వెళ్ళిపోయిన నయ్యమే కాదు అంటారు వీళ్ళు. కొంతమంది వాళ్ళే నాన్న తిప్పలు పడి సిగ్గుపోయి వస్తే మనోళ్ళు ఆదరించాల్సింది పోయి ఏమంటారండి, నేను చెప్పానా బాగయింది, నేను చెప్పే కదా, జరగాల్సింది జరిగింది, అసలు ఇదే జరుగుతుందని ముందే అనుకున్నా. ఇట్లాంటి కథలన్నీ చెప్తుంటే ఆమెకు ఒళ్ళు మండి అంటుంది, మీరు నన్ను నయోమి అనొద్దు, ఏమంటారంటే మారా అని పిలవండి. అదేదో పెద్ద బిరుదులాగా. మారా అంటే ఏంటండి, చెడిపోయిందానా అని, పాడైపోయిందానా, పనికిరాందానా అని అర్థం. అదేదో పెద్ద బిరుదులాగా, సర్పంచ్ పోస్ట్ లాగా మారానండి అంటది ఆవిడ. ప్రియులారా,
తనకు తానే శాపాన్ని నెత్తిన పెట్టుకోవటానికి ఇష్టపడుతుంది. నా దేవుడు ఎవరో తెలుసా? రూతమ్మ ద్వారా, రూతమ్మ గర్భము ద్వారా ఒక వంశం, ఆమె యేసు ప్రభువు రావటానికి ఒక ద్వారం ఆమె ద్వారా తెరవటం జరిగింది. ఒక గోత్రాన్ని ఎన్నుకోవటం జరిగింది. కారణం ఏంటంటే ఆమె శపించబడిందేమో కానీ ఆమె కోడలను బట్టి, ఆమె కోడలు ఎన్నుకున్న దేవుడు ఆమె శాపాన్ని, ఆ కుటుంబం మీద ఉన్న శాపాన్ని మరలా సంతానం ఇచ్చి ఒక గొప్ప వంశాన్ని ఆమె గర్భము ద్వారా ఈ భూమి మీదకి తీసుకురావటం జరిగింది. ప్రియులారా, మారా అనే శాపాన్ని మన దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరొక మాట కూడా చెప్పి ముగిస్తారు. బాగా గమనించండి. యేసు ప్రభువును గూర్చి దైవజనుడు గలతీ పత్రికలో చక్కగా రాస్తూ అంటాడు. 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. మనకు లభించున్నట్లు స్తోత్ర. దైవజనుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, క్రీస్తు మన కొరకు శాపమై, ధర్మశాస్త్రమైన సంబంధమైన శాపం నుండి మనల్ని విమోచించెను. దేని కొరకట? అబ్రహాము ఆ రోజును పొందిన ఆశీర్వాదం ఏంటది? చెప్పాలి. అక్కడ ఉన్న మాట చెప్పండి, నా సొంత మాటలు కాదు. అబ్రహాము పొందిన ఏంటది? ఏమొచ్చును? ఆశీర్వచనం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, నీ స్వజనుల్ని, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశం. ఏ దేశం అది? రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసనం, ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసనం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము
యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను 1000 నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును 1000 నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును 1000 నోళ్లతో స్తుతించినాను 1000 నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును 1000 నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర 5 నిమిషాలు మీరేం కంగారు పడవద్దు. ఇంత తగులుకుంటూ వదిలిపెట్టేటట్లేడు బాబా, రాత్రిని కూర్చోబెట్టేటట్టు ఉన్నారని మీ ముఖాలు అర్థమైపోతుంది. 5 నిమిషాలండి, 5 నిమిషాలు. శాపం ఎందుకు వచ్చింది? ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? ఆదిలో వచ్చింది. ఎందుకు వచ్చింది? వద్దు అన్నది ముద్దు అనుకుని, వద్దు అన్నది ముద్దు అనుకుని వద్దన్న కొద్ది తిని తెచ్చుకున్నారండి. పాయింట్ అర్థమవుతుందా? తినటం తప్పు కాదు, కానీ తిని తంటాలు తెచ్చుకోకూడదు. తిని తంటాలు తెచ్చుకోకూడదు. తిని రోగాలు తెచ్చుకోకూడదు. పాయింట్ అర్థమైతే యేసు రక్తం ఇచ్చి 14-15 కలిసి ఉన్నాయి, చదవాలి. ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగిన వారు గనుక మరణము యొక్క బలము కలిగిన వాణ్ణి అనగా శపించిన వాణిని మరణము ద్వారానే నశింప చేయుటకు మరణ భయము చేత జీవితకాలం అంత దాస్యమునకు లోనైన వారిని ఆయన కూడా మనవలే రక్త మాంసములలో పాలివాడు ఆయను. స్తోత్రం, హల్లెలూయ. రక్త మాంసాలలోకి మహిమ కలిగిన దేవుడు దిగొచ్చాడు. ఎందుకంటే ఈ మంటి ఘటములో మహిమను నింపి మహిమ కలిగిన ఈ దేహాన్ని మహిమ కలిగిన స్థలంలో నిలవబెట్టడానికి అందుకొచ్చాడు యేసు. రోగాలు తగ్గించటం మాత్రమే కాదు, కుటుంబాల్లో మేలు చేయటం వరకు మాత్రమే కాదండి. ఇదే దేహంతో నీవు మహిమను ధరించుకుని అక్కడ ఉండాలి. అందుకు ఆయన ఈ లోకంలో తన మీద మొదటి ఆదాము చేసినటువంటి ఆ శాపాన్ని తన మీద వేసుకుని అబ్రహాముకు అందించబడిన సువార్త ఏంటంటే, నీవు నా మాటింటే నీ కడుపులోంచి ఒక తెగ మొదలవుతుంది, ఒక గోత్రం వస్తుంది. ఆ గోత్రంలోంచి లోక కళ్యాణార్థం లోక రక్షకుడు రావాల్సి ఉంది. ఆయన ద్వారా మనుషుల పాపము పరిహరించబడుతుంది. నీవు నా మాట వింటే అనే మాట విన్నాడు, లోబడ్డాడు, దానికి అంకితం చేసుకుని సమర్పించుకుని బయలుదేరాడు. దేనికంటే దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము బయలుదేరి ఎదురు చూస్తూ ఉన్నాడు. రాత్రి నీ ఆశయం కేవలం 4 ఎకరాలు సంపాదించు మాట చెప్పి ముగిస్తాను. ఎందుకో చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను. మీకు డబ్బులు కావాలంటే
మీరు బాగా బాగుపడాలంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే చిన్న రహస్యం చెప్పి వెళ్తారు. ఏంటంటే, బాబు అదే కావాలి బాబు, కష్టపడి వచ్చానయ్యా, అదేదో మంత్రలాగా చెప్తే అనుకుంటూ వెళ్ళిపోతానయ్యా, అనుకుంటూ ఇంటి దాకా వెళ్ళి గోడ మీద రాసుకుని రోజు చదువుకుంటాను బాబు, అదేదో ఆ మంత్రం ఏదో చెప్పు నాయనా అంటే, మంత్రం లేదని ముందే చెప్పాగా, మంత్రం లేదు. ఏంటంటే మొదట ఆయన నీతిని అమ్మా, రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే భోజనము, అన్నీ మీకు తెలుసు. నేను చెప్పాల్సిన, మీ కళ్ళ ముందు పుట్టిన నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పండి. దేవుని రాజ్యము అంటే భోజనము పానము కాదు. ఈ రోజున కోటాలకి మరి ఎవరో చెప్పారని అనుకోకండి, మా హైదరాబాదులో అండి భోజనాలు పెడితే యేసు రక్తం ఇచ్చి ఈ గ్రౌండ్ చాలదు, ఆడు వండుకున్నవాడు దివాలా తీయాల్సిందే. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ కోటానికి మాత్రం రారండి. మా హైదరాబాద్లో జుట్టు పీక్కోలేక సాగుకు వస్తుంది, కోటానికి రారు. ఆమెను హల్లెలూయా కుర్చీలేండి బాబు అంటే వీళ్ళు పక్కన ఎడతారు, వచ్చేస్తారండి బాబు, ఎక్కడి నుంచి వచ్చేస్తారు తెలియదు. వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళని కాదనకూడదు. యేసు రక్తం జయం, ముందోళ్ళకి డేక్షాలు, వెనకాల వాళ్ళకి ఆకులు ఎత్తుక్కునే పని. ఈ రోజున సభ్య సమాజం ఎలా తయారైందయ్యా అంటే, భోజనము చెప్పాలా, భోజనము. ఇజ్రాయేల్ ప్రజలు ఆకులు రాలినట్లుగా అరణ్యంలో దిగజారిపోయి వెనకబడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? భోజన అపేక్ష. భోజనం కొరకు ఎవరైతే ఆరాటపడతారో మీకు తెలుసా, తిండిబోతులకి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకేం పెట్టాలో తెలుసా అమ్మా? కత్తిపేట ఏమో మీకు బాగా అలవాటు అయినట్టుంది, ఏదో పేటలో పెట్టండి. ఆమె దేవుని రాజ్యము అంటే భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం, ఏ ఆనందం. నా ప్రియులారా, బాప్తిస్మం దగ్గర ఆగిపోవద్దు. బాప్తిస్మం పొందినంత మాత్రాన్ని ఏం జరగల, ప్రారంభం అయ్యిందంతే. అసలు ఉన్నదంతా దేనిలో ఉందో తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మను నువ్వు గనక పొందగలిగితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడగలిగితే, నా దేవుని వశమై నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతావు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. వారి కొరకు ఈ సృష్టి, ఈ దేవుని కుమారులు ఎత్తబడటం కొరకు శపించబడిన ఈ సృష్టి మిగులు ఆశతో వస్తుంది. ఈ సృష్టి ఆదామును బట్టి శపించబడిందండి. ఈ శాపంలోంచి విడుదల పొందడానికి తెలుసా మాట? తెలిస్తే చదవండి. 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 8-18 ముగిస్తున్నాను, టైం అయిపోయి. 8-18 మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ అదిగదిగా మాట గమనించండి. ఎవరి కొరకు సృష్టి ఎదురు చూస్తుంది? భక్తుల కొరకు, సండే స్కూల్ పిల్లల కొరకు కాదండి. ఎవరు దేవుని కుమారులు? ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడతారో, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అని పిలువబడతారు. ఆ దేవుని కుమారులు పొందబోయే మహిమ కొరకు ఈ సృష్టి, ఎందుకు తెలుసా? నేల శపించబడిందండి. ఈ నేల దేవుడు సృష్టించినప్పుడు ముళ్ళ కంప లేదు. బైబిల్ బాగా చదవండి. దేవుడు సృష్టించినప్పుడు ముళ్ళ కంపలు లేవు. ఎప్పుడైతే వీళ్ళు చేశారో, ఆజ్ఞను మీరారో, ఆదాము ముఖపు చెమట ఎప్పుడైతే నేల మీద పడిందో, ఆ నీటి బిందువులోంచి పుట్టుకొచ్చింది ముళ్ళ పొద. ఆ ముళ్ళని నా ప్రభు శిలువ మీద ముళ్ళ కిరీటముగా ధరించి మరణపు ముళ్ళును విరిచి శిలువ యాగములో ఆ శాపం, ఏదేల్లో ప్రారంభమైన ఆ శాపాన్ని, తన మరణపు ముళ్ళు విరిచి తన మరణ త్యాగం ద్వారా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఈ రాత్రి ఏది ఆశీర్వాదమో తెలుసా? పాపంలోంచి ఒక వ్యక్తి విడుదల పొందటం, సాతాను అధికారంలోంచి ఒక విడుదల పొందటం. నీ ఇంటి మీద, నీ తరాలుగా నీ పిల్లల మీద పనిచేస్తున్నటువంటి ఆ శాపం
విడిపించబడాలంటే యేసు రక్తము మాత్రమే శరణ్యం. యేసు రక్తం నీ కుటుంబాన్ని దర్శించునుగాక. నీ శాపపు కట్లన్నిటినీ రాత్రి నా దేవుని రక్తము విడుదల చెయ్యునుగాక.